వీలైనంత ఎక్కువ సంఖ్యలో కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు పిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరంలో అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ వైద్య శిబిరం ఏర్పాటుకు శ్రమించిన నవీన్ కుమార్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కమిటీ సభ్యులు మీరారెడ్డి, గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, మధుసూదన్ రెడ్డి, నవీన్ కుమార్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ప్రజల ఆరోగ్యం కోసం మంచి డాక్టర్లని, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి మంచి డాక్టర్లని ఇక్కడికి తీసుకొచ్చి ఈ శిబిరాన్ని అన్ని విధాల సహాయ సహకరించినటువంటి మా మిత్రుడు మా నవీన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నవీన్ గారి వల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతికారు సార్ హాస్పిటల్లో. అంత మంచి గోపాలని చెప్పినట్టు అంత మంచి సేవలు అందిస్తారు. అందరితో కూడా అంటే అజాశత్రువు, ఎవరికి శత్రువు కాదు. ఏమైనా కానీ ఏం చెప్పినా కానీ కిమ్స్ హాస్పిటల్ పోదామని అంటాడు. అని కూడా తీసుకెళ్ళి కూడా చెక్ చేసి ఉంటారు కూడా మా నవీన్ గారు. కాబట్టి ఒక మంచి హాస్పిటల్ జిల్లాలో కిమ్స్ అంటే ఒక మంచి పేరు ఉంది. కాబట్టి అటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వైద్య నిపుణులు గూడూరుకి తీసుకురావడంలో శ్రద్ధ వహించినటువంటి మా మీరారెడ్డి గారికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే వర్షము, అందువల్ల కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. వర్షం లేకపోతే బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు సార్. మన వాళ్ళందరూ కూడా చాలామంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు గూడూరులో. కానీ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి ప్రతి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు చూస్తారని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా వాళ్ళు ఎంత శ్రమ ఎక్కువ సార్ గూడూరులో. దాదాపు 23 సంవత్సరాలు ఇక్కడ సంవత్సరం అంతా పేదవాళ్ళు సార్. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి, ఎక్కడ కూడా మన పెద్ద పెద్ద హాస్పిటల్కి వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు దేవుడి వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు అయితే ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్ ఉంది. గతంలో వాళ్ళని అమలు చేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరోగ్యశ్రీ పెడుతున్నారు సార్. కాబట్టి అందరూ కూడా అన్ని హాస్పిటల్ కూడా ఎదురు అయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి కూర్చొని పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీరయ్య ఈ ట్రాఫిక్ గురించి చెప్పాడు. వాస్తవం అయితే దాంట్లో ఏమీ డౌట్ లేదు. నాకు మీరారెడ్డి గారు చెప్పిన తర్వాత మొత్తం డిఎస్పీ గారిని, సిఐని అందరూ పిలిచి నేను మీటింగ్ ఏర్పాటు చేశాను నా క్యాంప్ ఆఫీసులో చేసి అందరం కూడా వచ్చాం. మొత్తం ఫీల్డ్ మీదకి వచ్చి చేయాలంటే ఇటు ఆ బ్రిడ్జి పక్కన నుంచి పోవాలంటే రైల్వే సంబంధించినటువంటి రోడ్డు అక్కడ మనం కలవర్ చేయాలన్నాక రైల్వే పర్మిషన్ కావాలా, అది కూడా పెట్టమని చెప్పి కమిషనర్ గారికి కూడా చెప్పిన తర్వాత ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు. ఎస్ఆర్ డైవర్ట్ చేసేటట్టు చేసాము. అట్లాగే అక్కడ మొత్తం గుంటలు ముట్టే ఆడపేటలకు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చాను నేను. వాటి వర్షం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. ఈ వర్షం తగ్గిన తర్వాత డిఎస్పీ గారు కూడా, సిఏ గారు కూడా చూసుకున్నారు ట్రాఫిక్ డైవర్ట్ చేసేదానికి. కాబట్టి వర్షం తగ్గిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మీరే చెప్పిన విధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తాం. అది వాస్తవమే. దాన్ని అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను పోవాలన్నా ఒక 10 నాకు పోలీసు ఎస్కార్ట్ ముందునే కానీ నాకు 20 నిమిషాలు ఆగిపోయేటువంటి పరిస్థితి. ఇంక మామూలు వాళ్ళకి ఎటువంటి విధంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అవసరమైతే మీరు కూడా మాతో కూర్చొని మీ యొక్క పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ గూడూరు సంబంధించిన విషయంలో మీరందరూ సలహాలు ఇస్తే ఖచ్చితంగా పాటిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొదట మన గూడూరు, తర్వాత పార్టీ. కాబట్టి గూడూరు విషయంలో మాత్రం అందరూ నాకు కోఆపరేట్ చేయమని చెప్పి పెద్దలందరినీ కూడా తెలియజేసి విషయాన్ని చేస్తానని తెలియజేస్తూ, అలాగే వేరే కూడా అనేక విషయాల్లో నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటాడు. అబ్బాయి ఇది బాగలేదు, అబ్బాయి ఇటుంటే బాగుంటుంది, అబ్బాయి కొన్ని విషయాలు కూడా నాకు చెప్పాడు. కానీ అవి కూడా నేను పాటించాను. దానివల్ల ప్లసే కానీ మైనస్ అయితే ఎక్కడ రాలేదని నా మనసుకి అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా
అలాగే పెద్దలు కూడా నాకు ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా నేను అన్నీ కూడా పాటిస్తానని తెలియజేస్తూ, అలాగే గూడూరులో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాను, మీరేమి నన్ను ఇంటికి వచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు సార్. మీరు ఒక ఫోన్ కాల్ చేసి పలానా రోజు మీటింగ్ ఉంది పలానా అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాను సార్. నాకన్నా పని లేకపోతే ఇంటికి వచ్చి నేను లేకుండా పోతే మళ్ళీ నిరాశగా మీరు వెళ్ళిపోయే పరిస్థితి వద్దని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మా డాక్టర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ